ఈరోజు ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే సంక్షేమంలో మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమం ఆయన పేద ప్రజలకి మధ్యతరగతి వారికి అందించినటువంటి పరిస్థితి మీరు చూశారు. అట్లాగే ఇక్కడ గత 2 సార్లు నుంచి ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారు ఆయన ఒక్క చిన్న పని కూడా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అట్లాగే 19లో మళ్ళీ ప్రజలు ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించారు. అయినప్పటికీ 10 ఏళ్ళు ఇప్పటికి ఒక్క చిన్న పని కూడా చేయలేనట్టు అసమర్థుడిగా ఆయన ఒక ముద్ర పడిపోయింది ఆయన. అట్లాగే ఈరోజు మీరు చూస్తే దేవినేని అవినాష్ గారు మరి ఎమ్మెల్యే కాకుండానే ఈరోజు ఈ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో 21 డివిజన్లు ఉంటే 21 డివిజన్లో కూడా అభివృద్ధిలో తనదైనటువంటి ముద్ర వేస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా దానికి హర్షిస్తున్నారు. అట్లాగే మనం చూశారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రిటైనింగ్ వాళ్ళు, నేను పుట్టకముందు నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పుట్టకముందు నుంచి కూడా కృష్ణలంక ప్రాంతం అంటే కృష్ణానదికి వరద రాగానే ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు ఒక 25,000 కుటుంబాల పైన వరద ముంపుకు గురైపోయి ఈ రోడ్డు మీదకి వచ్చి కొంతమంది ప్రాణాలు రక్షించుకునే వాళ్ళు, కొంతమంది స్టేడియంలోనో పీడబ్ల్యూ గ్రౌండ్స్లోనో కొన్ని స్కూల్స్లోనో తలదాచుకునేవాళ్ళు వరదకి. ఆ తర్వాత వరద తగ్గినాక వెళ్ళి చూసుకుంటే ఇళ్ళు ఉండే కాదు, ఆ నష్టాన్ని ఎవరో పూడ్చలేని నష్టం ఎప్పుడు కూడా జరిగేది. అటువంటిది మరి అవినాష్ గారి యొక్క అభ్యర్థన మేరకు ఇవాళ దాదాపు 650 కోట్లతో ఆ రిటైనింగ్ వాళ్ళు నిర్మించడం, ఈ ప్రాంతంలో దాదాపు 25,000 కుటుంబాలంటే 1,00,000 మందికి దగ్గర 1,00,000 మందికి పైగా మరి ఒక వరద నీటి నుంచి రక్షణ కల్పిస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఆ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి అవినాష్ గారు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ చాలా హ్యాపీగా, ఎంత వరద వచ్చినా కూడా మేము సేఫ్గా ఉంటాము, మాకు వరదతో ప్రమాదం ఉండదు, వరద ముంపు రాదు అని చెప్పి గుండెల మీద చేస్తున్న పరిస్థితి కల్పించింది అవినాష్ గారు. అది చేపించింది పెట్టింది మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఈ డివిజన్లో 15వ డివిజన్లో దాదాపు 20 కోట్లతో ఏదైనా కానీ డెవలప్మెంట్. ఇప్పుడు వెళ్తుంటే ఇళ్ళకి కింద వెళ్ళడానికి కూడా నీళ్ళు లేవు. మరి డిప్యూటీ మేయర్ గారు అట్లాగే అవినాష్ గారు కలిసి ఈ ప్రతి ఇంటికి కూడా నీళ్ళ పైప్ లైన్ వేసి మంచి తాగునీటి సదుపాయం ఎన్నో ఏళ్ల తర్వాత కల్పించారు. అట్లా అన్నీ ఎప్పుడు చాలా పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా ఇవాళ ఒక సమర్థమైన నాయకత్వం ఇచ్చి అవినాష్ పూర్తి చేస్తున్నాడు. నిజంగా అభినందనీయం. అట్లాగే